ఉన్నాయి. పుణ్య ప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకాః. మనసులో సద్గుణాలు అనేటువంటి మొగ్గలు వేస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. మనస్సు అనేటువంటి ఆరామంలో, ఈ ఉద్యానవనంలో భక్తి లతలకు పుణ్యాలు అనేటువంటి చిగుళ్ళు వచ్చినట్లుగానే పక్కనే సద్గుణాలు, ఆత్మగుణాలు అనేటువంటి మొగ్గలు వస్తున్నాయి. దీప్యంతే గుణ కోరకాః జపవచ పుష్పాశ్చ సద్వాసనాః. జపాలు, ఆ పరమేశ్వరుణ్ణి కొనియాడేటువంటి స్తోత్రాలు లేదా జపాల యొక్క వచనాలు, నిరంతర నామ జపాలు లాంటి పుష్పాలతో ఈ ఉద్యానవనం అందంగా ఉంది. జపవచ పుష్పాశ్చ. వసంతకాలంలో కొత్తగా పూచే పూలతో ఉద్యానవనం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా శంభుధ్యానం అనేటువంటి ఈ వసంత సంబంధం ఉండేటువంటి హృదయారామంలో కూడా జపవచస్సులు అనేటువంటి పుష్పాలు అందంగా వికసించి ఉన్నాయి. సద్గుణాలు వికసిస్తే అవి జపాలుగాను స్తోత్రాలుగాను మారుతున్నాయి. ఇంతేకాదు ఇవి సద్వాసనాః, మంచి వాసనలను కలిగి ఉన్నాయి, సత్సంస్కారాలను కలిగి ఉన్నాయి, సత్సంస్కారాలే కారణాలుగా కలిగి ఉన్నాయి, సత్సంస్కారాలను పుట్టిస్తున్నాయి. ఎట్లాగైతే వసంతకాలంలో పూచేటువంటి పూలు, మల్లెపూలు మొదలైనటువంటి పూలు మంచి వాసనలను వెదజల్లుతాయో అలాగే ఇవి మంచి సంస్కారాలను వెదజల్లుతున్నాయి. జపవచ పుష్పాశ్చ సద్వాసనాః. జ్ఞానానంద సుధా మరంద లహరి. అక్కడ అమృతానికి కానీ మధువుకు కానీ లోటే లేదు. అమృతం చాలా చక్కగా దొరుకుతోంది, అలాగే మధువు చక్కగా దొరుకుతోంది. ఎలాగైతే వసంతకాలంలో చక్కటి అమృతం లాంటి మధువు ఆ పూల మీద తుమ్మెదలకి కానీ ఆ మధువును గురలే వారికి కానీ ఎలాగైతే దొరుకుతుందో అలాగే జ్ఞానము అనేటువంటి అమృతం, ఆనందం అనేటువంటి మధువు ఈ శంభుధ్యాన వసంత సంగిగా ఉండేటువంటి హృదయారామంలో, హృదయం అనేటువంటి ఉద్యానవనంలో చక్కగా దొరుకుతోంది. కేవలం మొగ్గలు, పూలు వీటితో ఈ ఉద్యానవనం ఆగిపోలేదు. వసంతకాలంలో సహజంగానే వచ్చేటువంటి కొన్ని పళ్ళలాగా, కొన్ని ఫలాలలాగా సంవిత్ ఫలాభ్యున్నతి. సంవిత్ జ్ఞానం అనేటువంటి ఫలం చాలా ఉన్నతంగా చక్కగా పెరిగి కనిపిస్తోంది. శంభుధ్యానం అనేటువంటి వసంతమే రావాలి కానీ పరమేశ్వరుడు ఆ ఉద్యానంలోకి వసంత రూపంలో ప్రవేశించాలే కానీ ఈ ఉద్యానవనంలో సంవిత్ ఫలం వరకు ఉండేటువంటి అన్ని ఉద్యాన లక్షణాలు ఉంటాయి. సామాన్య ఉద్యానవనంలో ఉండేటువంటి లక్షణాలన్నీ ఈ హృదయారామంలో శంభుధ్యాన వసంత సంగం గనక జరిగినట్లయితే తప్పకుండా కనిపిస్తాయి అని ఆచార్యుల వారు అంటున్నారు. ఒకసారి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటం ప్రారంభించి చూస్తే ఎవరికి వారికే తెలిసిపోతుంది. మనసులో ఉండేటువంటి పాప సంకల్పాలన్నీ పోతాయి, పాపాలన్నీ పటాపంచలైపోయి తీరుతాయి. ఇంతేకాదు మనసులో ఆ పరమేశ్వరుడి మీద ప్రీతి రకరకాలుగా అల్లుకుంటుంది.